జీవపు వెలుగులో నడుచును అంటాడు. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 9వ అధ్యాయము మనం చూడగలిగితే 18 నుంచి మనం చూద్దాం. 18, 19 వచనాలు మనం చూద్దాం. ఏమండి, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందిన ఎవరు? పౌలు. ఒకప్పుడు హింసకుడు, హానికరుడు, మరి నరహంతకుడు, భయంకరుడు. ఎప్పుడైతే నమ్మి బాప్తిస్మం పొందుకున్నాడో అప్పటి నుండి లోకాన్ని జయిస్తున్నాడు. లోకాన్ని జయిస్తున్నాడు. బూతులు మానేశాడు, కొడతం మానేశాడు, తిడతం మానేశాడు, ద్వేషము, వేషధారణ, పగ సమస్తం మానేశాడు. ప్రతి దినము పాపం విషయంలో చచ్చిపోతున్నాడు. అంటే జయిస్తున్నాడు. పాపం విషయంలో ఆత్మశక్తితో, ఆత్మతో ఈ పాపాన్ని, లోక ఆశల్ని జయిస్తున్నాడు. పిరికివాడుగా లేడు పౌలు గారు. ఇక అప్పటి నుంచి బాప్తీసం తీసుకున్న కాడి నుంచి ఎవరి పనిలో ఉన్నాడు చూడండి. పిమ్మట అతడు దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుడి కుమారుడని ఆయన గూర్చి ప్రకటించుచూ వచ్చారు. చూసారా, యేసుక్రీస్తు గురించి ప్రకటించుతూ వచ్చాడు. ఆయన ముందు పెట్టుకున్నాడు, ఆయన వాక్యం హృదయంలో పెట్టుకున్నాడు. ఎక్కడ కూడా డూపు లేదు, వేషధారణ లేదు. ఇక వెళ్ళిపోయాడు, సాగాడు ముందుకి. సాగి 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 చెరసాలలో పోయింది ప్రాణం. అయింది, కొట్టేశారు, అక్కడ చంపేస్తారు. ఆయన జీవితం అంతా కూడా ఎక్కువ శాతం చెరసాలలోనే గడిచిపోయింది పౌలు గారిది. ఎందుకు? దేనికి? ఎందుకంటే నేను దేవుడి కోసం బ్రతికితే నాకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది అని లోకంలో ఉన్న పెళ్లి కూడా చేసుకోలేదు ఆయన. పెళ్లి కూడా చేసుకోకుండా లోకంలో ఉన్న వాటన్నిటిని జయించుకుంటూ, పిరికివాడిగా కాకుండా లోకంలో ఉన్న వాటన్నిటిని జయించుకుంటూ వెళ్ళిపోయాడు పౌలు గారు. అలాగా మనం జయించాలి ప్రియమైన బిడ్డలారా. పౌలు పిరిగివాడు కాదు. ఆయన గురించి ఇంకో మాట చూద్దాం, చూడండి. 1 కొరింథీ పత్రిక 15:31లో పౌలు గారు ఏమంటాడు చూడండి. పాపం విషయంలో ధైర్యవంతుడంట ఆయన. పాపాన్ని జయిస్తున్నాడంట ఆయన. దానికి లొంగట్లేదంట, దాన్ని చంపుకుంటున్నాడంట. పిరికివాడిగా ఉండలేదంట. చంపుకోవటానికి విశ్వాసాన్ని ఇచ్చాడు, మరి వాక్యాన్ని ఇచ్చాడు. చంపుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇచ్చాడు. ఈ వీటితో ఆ పాపాన్ని ప్రతిరోజు చంపుకుంటున్నాడు. ఎందుకంటే హృదయంలో ప్రేరేపించింది పాపం ప్రతి ఒక్కరికి. కానీ చంపుకుంటున్నాడు అంట. చూడండి పౌలు గారు 1 కొరింథీ పత్రిక 15:31 వచనం. సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయం తోడు నేను దినదినమును చనిపోవచ్చున్నానని చెప్పుదును. ఏమన్నాడు? దినదినం ఏం చేస్తున్నాడు? చనిపోతున్నాడు. ఏ విషయంలో? పాప విషయంలో చనిపోతున్నాడు, నీతి విషయంలో బ్రతుకుతున్నాడు. పాప విషయంలో చనిపోతున్నాడు, నీతి విషయంలో బ్రతుకుతున్నాడు. అది అలా బ్రతకాలని ఆత్మనిచ్చాడు. అలా బ్రతకాలని పరిశుద్ధాత్మ దేవుడు నీకు, నాకు, మనందరికి ఇచ్చాడు. కానీ పరిశుద్ధాత్మ మరి మనలో నెరవేరుతుందా? నెరవేర్చుకుంటున్నాము మనం? మానవ స్వభావం కలిగి మనం ఉన్నాము. మానవ స్వభావం కలిగి ఉంటే మాత్రం పక్కాగా మోసపోతాం మనం. ఇప్పుడు తెలియదు, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు తెలియదు. ప్రాణం పోయిన మరుక్షణమే మోసపోయానా నేను బాధపడాల్సి వచ్చింది. అగ్ని ఆరదు, పురుగు సావదు. అందుకని జాగ్రత్తగా. నువ్వు పిరికిదానిగా ఉండవా, పిరికివాడిగా ఉండవా? ఒకసారి ఆత్మ విమర్శ చేసుకో. ఒకవేళ పిరికిదానంగా ఉంటే అంటే పాపం నీలో ఉన్నట్టే. నువ్వు పాపాన్ని జయించలేకపోతే నువ్వు పిరికిదానివే, పిరికివాడివే. నీకు గుండం తప్పదని చెప్పాడు, రాయం చేసేసాడు. అందుకని పిరికివాడిగా ఉండవా, ధైర్యవంతుడిగా ఉండవా, పాపాన్ని జయించే ధైర్యవంతుడిగా ఉండవా? ఒక్కసారి విమర్శ చేసుకోవాలి ప్రియమైన బిడ్డలారా. ఇక తర్వాత లోకస్వార్త 16 చూద్దాం.